హాజరైనందుకు ఎంత డబ్బులు ఇస్తారు వీళ్ళకి, అది ఎట్లాగో ఇవ్వరు. ఎమ్మెల్యే జీతం వేరు, సభ జీతం వేరు. సభ జీతానికి సభది అటెండ్ అయిన రోజునే ఇస్తారు, మిగతా రోజులు ఇవ్వరు. అంటే వీళ్ళు సభలో సీట్లో కూర్చోకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు కదా. నేననేది ఆ ఇష్యూ గురించి కాదు, వీళ్ళు ఒకరోజు ఎప్పుడో పెట్టిపోతున్నారు అది కాదు. వీళ్ళనే పాయింట్ ఏంటంటే వాళ్ళు సభకి రావట్లేదు కాబట్టి జీతాలు ఆపేయడం అనేటటువంటిది. ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి సభ అక్కడ తన పని అయితే తను చేస్తాడు, ఎమ్మెల్యే కలెక్టర్ లేకపోతే ఈ నియోజకవర్గంలో పనులు అయితే చేస్తాడు కదా. ఎమ్మెల్యే జీతం ఆపడానికి నీ చేతిలో నీకు సంబంధం లేదు. నేను అనేది అది, శాసనసభలోకి అటెండ్ కానందుకు నీకు ఆపే హక్కు ఉంది, నువ్వు ఆపుతున్నావు ఆల్రెడీ. డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. సెషన్ కి అటెండ్ కానప్పుడు ఆ రోజు డబ్బులు ఇయ్యరు. ఎన్ని రోజులు అటెండ్ అయితే అన్ని రోజులు డబ్బులే ఇస్తారు. ఎమ్మెల్యే జీతం నీకు సంబంధం కాదు, స్పీకర్ గా అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఎమ్మెల్యే డ్యూటీలో ఉన్నాడా లేదా రోజు వచ్చి అటెండెన్స్ ఇచ్చుకుంటాడే ఏంది మీకు లేదు కదా. ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ పని ఎట్లాగూ చేస్తాడు కదా అతను. ఏంటంటే జస్ట్ మౌత్ పబ్లిసిటీ, గొడవ మాటలు తప్పించి ఏం లేదు. ఎమ్మెల్యేగా అతను 5 ఏళ్ళు ఉంటాడు. శాసనసభకు అటెండ్ కాకపోతే ఎమ్మెల్యేగా తీసేసే హక్కు నీకుంది. దెన్ ప్రూవ్ ఇట్, తీసేయి. అది నేను చెప్పినట్టు బెంచ్ మార్క్ కేసు అవుతుంది, కోర్టులకు వెళ్తారు, తేల్చుకుంటారు అది.